అంజన్ శ్రీ ఫార్మా అధినేత ప్రకృతి వ్యవసాయ రైతు ఏడోళ్ల అంజిరెడ్డి ఆధ్వర్యంలో గో ఆధారిత వ్యవసాయంపై ఎస్పీకే సుభాష్ పాలేకర్ కృషిపై విజయరామ్ అవగాహన కల్పించారు. శనివారం నల్గొండ జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో అంజిరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విజయరామ్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం 5 అంచెల వ్యవసాయ పద్ధతిని వివరించారు. అదేవిధంగా మానవ జీవన శైలి, దేశీయ విత్తన ప్రాధాన్యత, భూసారవంతమైన పద్ధతులు, ఆహారపు అలవాట్ల అంశాలపై ప్రకృతి వ్యవసాయ రైతులకు అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయం ఒక్క ఆవు ద్వారా 30 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు చేయొచ్చన్నారు. ప్రతి రైతు ఇంట్లో ఒక ఆవు పెంచుకోవాలని, ఆవు ఇంటికి అవసరమైన సంపదను అందిస్తుందని చెప్పారు. ఎలాంటి రసాయనాలు లేకుండా తామే స్వయంగా సాగు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గో ఆధారిత వ్యవసాయం చేసే రైతులకు ఉచితంగా గోశాల, ఆవును అందజేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో క్రాప్ కేర్ క్లినిక్స్ అధినేత శ్యామ్ సుందర్ రెడ్డి, కోమటిరెడ్డి ప్రదీప్ రెడ్డి, ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, రేపాల మదన్ మోహన్, మిట్టపల్లి సురేష్ గుప్తా, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ సుభాష్ని, జిల్లా పశు వైద్య అధికారి రమేష్, గో ఆధారిత రైతులు, ప్రకృతి రైతులు తదితరులు పాల్గొన్నారు. నేను ఒక 1 minute 2 minutes ముగించమన్నారు కాబట్టి నేను ఒక 2-3 అంశాలు మీకు చెప్పదలుచుకున్నా. చాలా మంది కూరగాయలు నిత్య ప్రేమికులు కూరగాయలు ఉంటారు. మీరు కూరగాయలు వేసుకునేటువంటి రైతులు ఎవరైనా ఇప్పుడు సారు బెండకాయ అని చెప్పారు. బెండకాయ డైరెక్ట్ విత్తనం పెట్టినప్పుడు విత్తనం పెట్టిన 41 రోజు నుంచి లేదా 43 రోజులకు తొలి కాయ వస్తుంది. 90 రోజుల నుంచి 100 రోజులకు అయిపోతుంది. పచ్చిమిరపకాయ గురించి చెప్పారు. వర్ధన్ రెడ్డి, నేను పాలమూరు జిల్లా నుంచి వచ్చాను. మాది జడ్చర్లలో ఒక వ్యవసాయ క్షేత్రం ఉంది. నేను 5 లేయర్ ఫార్మింగ్, గోశాల ప్లస్ సమగ్ర సుస్థిర వ్యవసాయం చేస్తున్నాను. నా దగ్గర మేకలు, కోళ్ళు, కుందేళ్ళు, వ్యవసాయంలో అన్ని రకాల పంటలు అన్నీ అట్లా ఉంటాయండి. ఇక్కడ గోశాల పరిరక్షణ కొరకు నల్గొండ జిల్లాలో ఉండే గోరక్షకులకు, గో వ్యవసాయం చేసే వాళ్ళందరి మమేకం కొరకు ఇక్కడ జిల్లా పరిషత్లో మీటింగ్ జరుగుతున్నది. దాన్ని ఉద్దేశించి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ గోరక్షకులుగా తయారు చేయాలి, గోవులను డెవలప్ చేయాలి, గో ఆధారిత వ్యవసాయం డెవలప్ చేయాలి. గో ప్రోడక్ట్స్తోన మనము నిత్య అవసరాలు ఏమేమి తీసుకోవచ్చు అవన్నీ చేయడానికి ఒక సమ్మేళనం జరిగింది. ఆ సమ్మేళనంలో పాల్గొనడానికి వచ్చాను. రెడ్డి గారు విష రసాయనాలు మానవ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి, ఎలా ఆహారపు అలవాట్లతోటి షుగర్, డయాబెటీస్ లాంటి వ్యాధులు భయంకరంగా వ్యాప్తి చెందుతున్నాయి, క్యాన్సర్ లాంటి వ్యాధులు ఎలా విస్తృతంగా వ్యాప్తిలోకి వస్తున్నాయి, దాన్ని నిరోధించాలంటే మరి ప్రకృతి వ్యవసాయం ఒక్కటే ఆధారం అని చెప్పి వారి సందర్భంగా తెలియజేస్తారు. సుభాష్ పాలేకర్ కృషి ఎస్పీకే విధానంపై ఒకరోజు అవగాహన సదస్సును జిల్లా పరిషత్ సమావేశ మందిరం నల్గొండ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుభాష్ పాలేకర్ కృషిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నటువంటి పెద్దలు విజయరామ్ గారు ముఖ్య అతిథిగా చేసి గో సంరక్షణ చేయాలని, గో ఆధారిత వ్యవసాయం చేయాలని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడాలని కోరడం జరిగింది. నేల ఆరోగ్యం బాగుంటే మొక్కల ఆరోగ్యం బాగుంటుంది, మొక్కల ఆరోగ్యం బాగుంటేనే వాటికి భుజించిన వృక్షాలు, జీవులు కానీ మనుషులు కానీ ఆరోగ్యంగా ఉంటారని తెలియజేయడం జరిగింది. ప్రతి రైతు గో ఆధారితంగా వ్యవసాయం చేయాలని, తన ఇంటి మందము, తన ఇంటికి అవసరాలకు సరిపడా తన ఆహార పదార్థాలను తామే పండించుకోవాలని, రైతు ఒక ఉప్పు తప్ప బయట నుంచి ఏ వస్తువులు కొనుగోలు చేయకూడదని, తనకు కావాల్సిన ధాన్యము, కూరగాయలు, పండ్లు అన్నీ తనే పండించుకోవాలని చెప్పి దీనికి 5 అంచెల వ్యవస్థ ఏదైతుందో 5 లేయర్ మోడల్ చాలా బెస్ట్ మోడల్ అని, ఈ 5 లేయర్ మోడల్ ద్వారా ఒక ఎకరం లోపల 3 లక్షల ఆదాయాన్ని నెలకు సంపాదించవచ్చునని